వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మా చిన్నప్పుడు డాక్టర్లు నాడి చూసేవారు అంతే అండి. అవునండి. అంటే బ్యాలెన్సింగ్ చేసేవారు, నాడి చూసేవారు అంతే. మీరేమో నాడి బ్యాలెన్స్ అంటే పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ అంటే ఏంటి మేడం అసలు అది? పల్స్ బ్యాలెన్సింగ్ అంటే మీకంతా తెలిసింది ఏంటంటే హార్ట్ పల్స్ ఒక్కటే పల్స్ చూస్తారు అనుకుంటారు, కానీ అలా కాదు. ప్రతి ఆర్గన్కి పల్స్ ఉంటుందండి. ఇప్పుడు లివర్కి పల్స్ ఉంటుంది, కిడ్నీకి ఉంటుంది, హార్ట్కి ఉంటుంది, అన్నిటికి ఉంటుంది. కానీ మనం చూసేది ఏంటంటే హార్ట్ పల్స్ ఒక్కటే మనం చూడగలము. అలోపతి ప్రకారం అది సిస్టమ్ అలా ఉందన్నమాట. మీరు అన్నట్టు పాతకాలం నుంచి కూడా ఈ పల్స్ బ్యాలెన్సింగ్ విధానం ఉంది. ఊరికే నాడి చూస్తే ప్రెగ్నెన్సీయా లేదా చెప్పేయగలరు. మన సినిమాలో చూస్తూ ఉంటాం, ఇలా పడిపోతుంటే డాక్టర్ గారు వచ్చి చూసి చెప్పేవారు. అదే అండి, అలా అదే. కానీ ఎలా ఇది పని చేస్తుంది అంటే, ప్రపంచం అనేది దేంతో ఉత్పత్తి అయినదండి? ఫైర్, ఎర్త్, ఎయిర్, ఐదు పంచతత్వాలు. అంటే అది దేనిలో నుంచి ఏది పోయింది అని మనం చెప్పలేము. అలా ఇర్రెగ్యులర్గా చెప్తాం కదా, పంచభూతాల నుంచి మనకు వచ్చింది అని చెప్తాం. సో ఫస్ట్ ఉత్పత్తి అయిన ఎలిమెంట్ ఫైర్ అండి. ఫైర్ కాళ్ళకు బూడిద వస్తుంది కదా, అది ఎర్త్గా మారింది. ఎర్త్ నుంచి గాలి వచ్చింది. గాలి బ్లాక్ క్లౌడ్స్గా మారి వర్షం కురిసింది. వర్షం భూమి మీద పడంగానే ప్లాంట్స్ పెరిగినాయి. మళ్ళీ ప్లాంట్స్ డ్రై అవ్వగానే ఫైర్కి యూజ్ అయింది. ఇలా ఒకదానిలో నుంచి ఒకటి కన్స్ట్రక్టివ్ సైకిల్ అంటాం. కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇది ప్రపంచం. సో దీనికి మనకి ఏం సంబంధం అంటే చాలా సంబంధం ఉంది. ఇలా ప్రపంచం ఏమవుతుందంటే డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటుంది. ఇప్పుడు మనకి బాగా వర్షం వచ్చింది అనుకోండి, వాటర్ ఎనర్జీ వర్షం బాగా వచ్చింది అనుకోండి, బుడద అయిపోతుంది మొత్తం. వర్షమే రాలేదనుకోండి, డ్రైగా ఎండిపోయి ఎలా ఉంది ఇప్పుడు సమ్మర్లో అలా ఉంటుంది. గాలి ఎక్కువగా కొడితే చెట్లన్నీ పడిపోతాయి. గాలి లేదంటే చెట్లు పెరగదు కదా. గాలి ఎక్కువ కొడితే ఫైర్ ఆగిపోతుంది, కానీ గాలి లేకపోతే ఫైర్ వెలగదు కదండి. సో ఇలా ఎలా ఒక్కదానిలో నుంచి ఒకటి సృష్టించబడిందో ఒకదాన్ని ఒకటి డిస్ట్రాయ్ చేసుకుంటుంది ప్రపంచంలో కూడా అంతే కదా. ఎక్కువ వరదలు వస్తే మనకి ప్రాబ్లం, ఎక్కువ ఎండ వస్తే మనకి ప్రాబ్లం, అలా ఉంటుంది కదా. ఇప్పుడు దీనికి మన బాడీకి ఏం సంబంధం అంటే, ఇది మ్యాక్రోకాసం అంటాం. ఈ పంచతత్వాలు మ్యాక్రోకాసం అంటాం. ఈ మ్యాక్రోకాసం నుంచి మైక్రోకాసం, మనం హ్యూమన్ బీయింగ్స్ కానీ అనిమల్స్ కానీ ఏదైనా కానీ దీనిలో నుంచే పుట్టాం. ఈ ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్ ఉంటుంది కదా, ఈ 5 ఎలిమెంట్స్లో నుంచి మనం మైక్రోకాసం పుట్టాం అన్నమాట. ఇది ఎప్పటి నుంచి అంటే ఎప్పుడో పూర్వం అన్నమాట. ప్రపంచం సృష్టించబడిన కాలం నుంచి ఉందండి. సిద్ధ గురువులు బాగా దీన్ని మెడిటేట్ చేసి కనుక్కున్నారు. ఇలా ఇది కనుక్కున్న అలా విషయం అన్నమాట ఇది. ఇప్పుడు ఏంటంటే మన బాడీలో ఎక్కడెక్కడ ఏ ఎనర్జీ ఉందని మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన బాడీలో హార్ట్ పైన ఉన్న కవరు, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ద బాడీ టెంపరేచర్, నాలిక. ఇప్పుడు నాలిక అంటే మనం ఫీవర్ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే నాలిక చాపమంటారు. నాలిక చాపమంటే ఫీవర్ ఉందా లేదా చెప్తారు వాళ్ళు. ఇవన్నీ కూడా బయట ఫైర్ ఏముందో అదే మన బాడీలో ఫైర్ ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ప్రిడామినెంట్గా ఎక్కువగా ఎనర్జీ ఇక్కడ ఉంటుంది. అన్ని ఎనర్జీస్ మిగతా ఉంటాయి, కొంచెం ఉంటాయి అన్నమాట. ఎర్త్ ఎనర్జీ బయట ఉన్న ఎర్త్ ఎనర్జీ మన బాడీలో ఎక్కడ ఉందంటే స్ప్లీను, కడుపు, సెల్స్, ఇంకా హార్మోన్స్, మౌత్, ఇవన్నీ కూడా ఎర్త్ ఎనర్జీ. లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నోసు, నెయిల్స్, స్కిన్, ఇవన్నీ కూడా ఎయిర్ ఎనర్జీ. 5 డిపార్ట్మెంట్లో ఎయిర్ ఎనర్జీ. ఇంకా వాటర్ ఎనర్జీకి వస్తే కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ సిస్టమ్, హెయిర్, బోన్స్, ఆర్తో అనమాట, బోన్స్, చెవులు, ఇవన్నీ కూడా 6 డిపార్ట్మెంట్ కలిపి వాటర్ ఎనర్జీ అనమాట. ఇంకా వుడ్ ఎనర్జీకి వచ్చాము. బయట ఉన్న వుడ్ అనేది మన బాడీలో ఎక్కడ ఉంటుంది అని అంటే లివర్, గాల్ బ్లాడర్, మజిల్స్, ఆర్టరీస్, ఇమ్యూనిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, ఇవన్నీ కూడా కళ్ళు, ఇవన్నీ కూడా వుడ్ ఎనర్జీ. ఇలా బాడీలో ఉన్న అవయవాల్ని 5 ఎనర్జీగా స్ప్లిట్ చేశారు. మన బాడీలో మొత్తం 5గా విడిపోయింది మొత్తం ఈ పార్ట్స్ అన్ని కూడా. వాటర్ ఎనర్జీ గాను, ఫైర్ ఎనర్జీ గాను, వుడ్ ఎనర్జీ గాను మారిపోయింది. అంటే ఇదన్నీ మారడానికి ముందు ఒక ఆడ మగ కలిసినప్పుడు ఏముంటుంది, మా స్పెర్మ్ అండ్ ఓవం, ఈ రెండు కలిస్తే ఒక సెల్ ఉత్పత్తి, ఒక ఆటం ఉత్పత్తి అవుతుంది. ఫస్ట్ ఆటమ్స్ ఎక్కువ ఫామ్ అయ్యి తర్వాత సెల్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు దీనికి ప్రాణం లేదండి.
ఫస్ట్ మనం కన్సీవ్ అయ్యారని చెప్తారు చూస్తారా, అవును. అది కన్సీవ్ అయినప్పుడు దీనికి ప్రాణం లేదు, ఒక 6వ వారమే ప్రాణం అనేది వస్తుంది. అప్పుడు ఆ సెల్స్ని అది డివైడ్ చేసుకుని నువ్వు కిడ్నీ కావు, నువ్వు లివర్ కావు, నువ్వు హార్ట్ కావు అని అవే డిసైడ్ చేసుకుని ఒక బాడీని కట్టేస్తాయి. ఏది కడుతుంది? మన బాడీలో ఉన్న అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎనర్జీ, ఈ 3 ఉంటుందన్నమాట మన బాడీలో. అది మనం పుట్టక ముందు నుంచి అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎనర్జీ ఉంది. మనం చనిపోయేదాకా అది ఉంటుంది. ఓకే. దాంతోనే తయారయ్యాం మనకి. మళ్ళీ మందులు అవసరం లేదు అనేది సైన్స్ అన్నమాట. కానీ మందులు అవసరం లేదు నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఏదైనా పడిపోయాం, యాక్సిడెంట్ అయింది, మనకి అలోపతి డెఫినెట్ అన్ని వైద్యాలు భగవంతుడు అనుకలిస్తేనే వస్తాయండి. ఏ వైద్యం అయినా అక్కడ పర్మిషన్ లేదు, ఏ వైద్యం సూచించబడదు, కొత్తగా రావు. ఇప్పుడు ఎక్కువ హీలింగ్ మెథడాలజీస్ అన్నీ వస్తున్నాయంటే కూడా దానికి కారణాలు ఉన్నాయన్నమాట. సో ఏ మెథడాలజీ అంతే. ఇప్పుడు ప్రాణం కాపాడాలంటే గబుక్కుమని అలోపతి కాపాడుతుంది కదా. సో పాతకాలంలో అంటే నాడు చూసి అంత వైద్యం చేస్తాడు. ఇప్పుడు అలా చేయలేదు కదా. చాలా సైన్స్ బాగా ఎవాల్వ్ అయిపోయింది కదండి. మన బయట ఉన్న పంచతత్వాలు మన బాడీలో ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎలా డిసీజ్ వస్తాయి అని చూసాం అంటే టోటలీ 4448 డిసీజ్ ఉన్నాయండి. 4448 మైండ్ రిలేటెడ్ అండ్ ఫిజికల్ బాడీ రిలేటెడ్ అన్ని ఆర్గన్స్ మీద. ఇప్పుడు మొత్తం మన బాడీ అంతా సెల్స్తో అయినదే కదా. ఒక్కసారి మనం కొంచెం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది బాడీ ఎంత. ఒక సెల్ ఉంది, ఒక సెల్ 2 అయ్యి 4 అయ్యి ఇలా అయ్యి సెల్ ముద్దలాగా వచ్చి ముద్దని బాడీలాగా కన్వర్ట్ చేసింది. అంటే బాడీ మొత్తం సెల్స్తో. ఇప్పుడు ఒక మనిషి ఉన్నారనుకోండి, ఆ మనిషిని మొత్తం సెల్స్ మనం చూస్తే ఎలా ఉంటుంది? సెల్స్ పైన స్కిన్ కప్పబడింది అంతే. ఆ సెల్స్లో ప్రతి సెల్లో ఇప్పుడు నీకు కళ్ళు ప్రాబ్లం, నీకు లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం అంటే అలా సపరేట్గా లేదు అంటాం మేము. నాడీలో బ్యాలెన్సింగ్ ఎనర్జీ ఎలా అంటే దీనికి ఆర్గన్స్కి ఫుడ్ అవసరం లేదండి. ఆర్గన్స్ ఏంటంటే మైక్రోకాసం, మనం పుట్టాం కాబట్టి అక్కడి నుంచి ఏ ఎనర్జీ మన బాడీకి ట్రావెల్ అవ్వాలి. ఓకే. తల్లి గర్భంలో పిండం ఉన్నప్పుడు తల్లి తినే ఫుడ్ బిడ్డకి ట్రావెల్ అవుతుంది కదా. అలాగే మనం మ్యాక్రోకాసం నుంచి పుట్టాము, మ్యాక్రోకాసం నుంచి మనకి ఎనర్జీ ట్రావెల్ అవ్వాలి. ఎలా ట్రావెల్ అవుతుంది? కాళ్ళ గోటు దగ్గర ఒక పాత ఉంటుంది, చేతుల గోటు దగ్గర ఒక పాత ఉంటుంది, ఒక కెనల్ లైక్ పాత ఉంటుంది. ఆ ఎనర్జీ పోవడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడుపుకి ఎనర్జీ వెళ్తుంది అంటాం, కాళ్ళ నుంచి వస్తుంది ఎనర్జీ, అది కడుపుకి అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తుందని ఉంటుందన్నమాట. కడుపుకి ఇలా వచ్చినప్పుడు కడుపు దగ్గర వచ్చి ఆ సన్నమైన పాత్రలో వచ్చి కడుపు చుట్టూ నిలబడుతుంది ఆ ఎనర్జీ. దీనికి ఎప్పుడైతే ఆకలి వేస్తుందో, ఎప్పుడు రిజ్యుమినేట్ చేసుకోవాలో ఆ కడుపు ఈ ఎనర్జీని తీసుకుని రిజ్యుమినేట్ అయిపోతుంది. ఓకే. ఇంతే అసలు మనిషి సృష్టితో ఇంతే స్టార్ట్ అయింది. తర్వాత ఎమోషనల్లీ కొంచెం ఇంబ్యాలెన్సెస్ వచ్చినప్పుడు ఆ వెళ్తున్న పాత్రలో అడ్డుపడినాయి ఒక ఎనర్జీలు. అప్పుడు ఏమైనాయి, వీళ్ళకి ఆకలేసి ఏదో కాయలు, పండ్లు, ఇలాంటివన్నీ కోసుకొని తినడం మొదలుపెట్టారు జనాలు. ఓకే. ఆ తర్వాత ఇది బాగాలేదని కాల్చుకొని తినడం, నిప్పులో కాల్చుకొని తినడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అలా ఫుడ్ అనేది అందరికీ టేస్ట్ నచ్చిపోయి ఫుడ్ అనేది మనకు అవసరం ఉన్నా లేకపోయినా మనం తినేస్తాం. ఇప్పుడు మనమే చూడండి, రాత్రికి భోజనం చేయలేదు అనుకోండి, డ్రింక్స్ కూడా చెప్తాను నిన్న రాత్రి నేను భోజనం చేయలేదు అంటాం. అదేమన్నా రూలా ఏంటి? 3 పూట్ల తినాలి అన్నది ఏం రూల్ కాదు. ఆకలి వేస్తేనే అన్నం తినాలి, రూల్ ఏం కాదు. కానీ మనం అలా అలవాటు పడిపోయాం. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రికి 3 పూట్ల మనం తినాలి అనేది అలవాటు పడిపోయాం. రాత్రి మా అమ్మగారు తినేవారు, మా తాతగారు తినేవారు, మా ముత్తాతగారు తినేవారు. అవును, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అది నేను ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను. అదే అంతే, అలా అయిపోయిందనమాట మనకి. కానీ ఫుడ్ అనేది అంత అవసరం లేదండి. కానీ ఇప్పుడున్న పరిస్థితికి ఏంటంటే మనం ఎనర్జీస్ బ్లాక్ అయిపోయి ఉన్నాం కాబట్టి మనకి ఆకలి వేస్తుంది. ఇప్పుడు నాడీలో చూస్తాం అనమాట. పర్సన్ వచ్చినప్పుడు పేషెంట్ అని అనవసరం లేదు, ఎందుకంటే అన్ని సెల్లులో అన్ని సెల్లులో ప్రతి సెల్స్లో 70% వాటర్ ఉంటుందండి. మిగతా 30% ఎర్త్, ఎయిర్, ఇంకా ఫైర్, వుడ్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆర్గన్ కిడ్నీ ఉంది, ఇక్కడ కిడ్నీకి లివర్కి గ్యాప్ ఉంటుంది, ఒకటి ఇలా జామ్ ఉండదు కదా, అది స్పేస్ అంటాం అనమాట. ఇలా ఉంటుందన్నమాట. సెల్స్లో ప్రతి సెల్లులో 5 ఎలిమెంట్స్ ఉంటాయండి. ప్రతి సెల్లులో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందాక మన బాడీలో ఆర్గన్స్ని మనం చెప్పాం, ఏ ఆర్గన్ ఎలా అని. అంటే ఆ ఆర్గన్లో ప్రెడామినెంట్గా ఆ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి అంతే. కానీ సెల్స్ మొత్తం మన బాడీని మీరు అలా ఊహించుకోండి,
సెల్స్గా ఊహించుకోండి. మన బాడీలో ప్రతి సెల్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫైర్, ఎర్త్, ఎయిర్, స్పేస్ ఏమో 30% ఉంటుంది. 70% ఆఫ్ ద వాటర్ ఉంటుంది. ఆ 70% ఆఫ్ ద వాటర్ కానీ తగ్గిపోయినా కానీ ఎక్కువైనా కానీ ఏది ఇంబ్యాలెన్స్ జరిగినా, ఆ ప్రతి సెల్లో ఇంబ్యాలెన్స్ ఏం జరిగినా అది మొత్తం సెల్స్ టుగెదర్ ఫామ్ ద ఆర్గన్స్ కదండి. ఆర్గన్స్ మీద దెబ్బతింటాయి. ఆర్గన్స్ కూడా సెల్స్ అయినది కదా, అప్పుడు ఆర్గన్స్ మీద దెబ్బతింటాయి. మనం ఇక్కడ ఏం చేస్తాం, నాడీ చూసి నాడీలో ఏ ఎనర్జీస్ బ్లాక్ అయి ఉన్నాయి అంటే ఇప్పుడు కాళ్ళలో నుంచి ఎర్త్కి వస్తుంది అని చెప్పాను. ఎర్త్కి, కిడ్నీకి అలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అలా వెళ్తూ ఉందనుకోండి. ఇప్పుడు ఒక పొలంలో నీళ్ళు రావాలి. ఇప్పుడు డ్రైనేజీలో అడ్డుపడింది అనుకోండి, అడ్డుపడితే ఫ్లో ఆగిపోతుంది. అవును, అప్పుడు మనం ఏదో దాన్ని బట్టి క్లీన్ చేస్తాం. ఏదైతే చెత్త ఉందో దాన్ని తీసేస్తాం. అవును, అలా ఇప్పుడు ప్లంబింగ్ వర్క్ లాగండి. ఎనర్జీ వస్తూనే ఉంది, ఎనర్జీ కరెక్టే వెళ్తూ ఉంది. ఇప్పుడు పక్కన వెళ్తున్నాయి అనుకోండి, 2 పొలంకి ఇది ఒక పక్క రాగికి ఒక పక్క వీటికి నీళ్ళు పంపిస్తున్నాం అనుకోండి. అది ఏదైనా అక్కడ 2 కలిసినాయి అనుకోండి, 2 నీళ్ళు కలిసిపోయి దేనికి ఎక్కువ వెళ్తాయి దేనికి తక్కువ వెళ్తాయి తెలియదు. తక్కువ వెళ్ళాల్సిన దానికి ఎక్కువ వెళ్ళచ్చు, ఎక్కువ వెళ్ళాల్సిన దానికి తక్కువ వెళ్ళచ్చు. అప్పుడు ఇంబ్యాలెన్సెస్ అయిపోతాయి. మనకి బయట ఎలా ఇంబ్యాలెన్స్ అవుతాయి అలాగే ఈ ఎనర్జీస్ 2 ఎనర్జీస్ ఇలా వెళ్తున్నప్పుడు ఈ ఎనర్జీ ఆ ఎనర్జీతో, ఆ ఎనర్జీ ఈ ఎనర్జీతో కన్ఫ్యూజ్ అయిపోతాయి. కలిసిపోయినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు సెల్స్లో మార్పులు ఏర్పడతాయి. మన సెల్స్లో మనం ఏమంటాం, లివర్లో నాకు ప్రాబ్లం, నాకు కిడ్నీలో ప్రాబ్లం అని అంటాం. అలా కాకుండా లివర్ సెల్స్లో ఏమేమి ప్రాబ్లం, ఈ ప్రతి సెల్లులో ఎంతంత ఈ ఎనర్జీస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అవి చూసి, లేకపోతే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది కూడా మనం చనిపోయిన సెల్స్ అంతా బయటికి పంపించాలి. లేదు బాగా స్వెల్లింగ్ ఉన్న సెల్స్ని బాగా మార్చాలి. ఇక్కడ మనం పని చేసేది సెల్స్లో అండి, ఇంకా ఏమి ఆర్గన్స్ కాదు పనిచేసేది. ఇప్పుడు నాడి చూసామనుకోండి, నాడి చూడంగానే పంచతత్వాల నాడి మన చేతిలో చూడొచ్చు. ఇలా చూస్తాం. ఫస్ట్లో ఎంటీ స్టమక్లో రమ్మంటాం వాళ్ళని. ఎంటీ స్టమక్లో 14 hours ఆఫ్ ఎంటీ స్టమక్ కావాలి. అంటే ముందు రోజు 7 o'clock తినేసేసి మళ్ళీ ఈ భోజనం ఏం తినకుండా నెక్స్ట్ డే 9 o'clock రావాలి. అటు 14 hours అవుతుంది. 14. అప్పుడు మీకు తెలుస్తుంది సెల్లో ఉన్న ఎనర్జీ ఎంత ఉంది, ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఉంది. అవునండి, అది తెలుసు. ఫస్ట్ టైం అది చూసేసుకున్నామంటే ఇంకా దాని కంటిన్యూషన్కి ఎంటీ స్టమక్ రానక్కర్లేదు. ఫస్ట్ టైం రావాలన్నమాట ఎంటీ స్టమక్. ఇలా చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఈ ఎనర్జీని ఎలా చూస్తాము అంటే మనం నాడి చూస్తే తెలిసిపోతుంది కదా. ఇది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే, ఎవరైనా ఇప్పుడు నేనే తీసుకోండి, మా అమ్మ కడుపులో నేను ఉన్నప్పుడు, ఫస్ట్ మా అమ్మ కడుపులో నేను పడినప్పుడు, ఇప్పుడు మా అమ్మ మైండ్ సెట్ ఎలా ఉంది, మా నాన్న మైండ్ సెట్ ఎలా ఉంది అంటే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఎవరైనా అనుకుంటున్నాం, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామనుకోండి, నేను గ్యాస్ ఆఫ్ చేశాను లేదా మర్చిపోయాను, మర్చిపోయాను అంటాం కదా. అవన్నీ క్యారెక్టర్ అనుకుంటాం, ఏదో అంటున్నారు అనుకుంటాం, కాదు. అది ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ ఎర్త్ ఎనర్జీ తక్కువ ఉంటే వస్తుంది. ఎర్త్ ఎనర్జీ ఇలా వెళ్తుంది అనుకోండి, ఎనర్జీ దానిలో ఇంతవరకు క్లోజ్ అయిపోయింది. తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ డౌట్స్ వస్తాయి. ఎక్కువ ఫుడ్ తింటారు, లేకపోతే అసలు తినరు, either this or that, అలా హై ఆర్ లో ఉంటారనమాట. ఇలా మదర్ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ ఎనర్జీ తగ్గిపోయింది. అక్కడి నుంచి వచ్చే ఎయిర్ ఎనర్జీ తగ్గిపోతుంది కదా మనకి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చే వర్షం కూడా తగ్గిపోతుంది. మళ్ళీ వర్షం ఎంత పడితే అంతే ప్లాంట్స్ గ్రో అవుతాయి. మళ్ళీ ఫైర్ దానికి తగ్గట్టు ఒకదాని నుంచి ఒకటి తక్కువ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు నాన్నగారికి ఏం డిసీజ్ లేవనుకోండి, నిద్ర లేదు, నిద్ర పట్టదు ఆయనకి. నైట్లో ఆ ఎంగేజ్లోనే నిద్ర పట్టదు, ఏదో ఆలోచనలతో మేల్కొని ఉంటారనమాట నాన్నగారు అనుకోండి. అదేంటి నిద్ర పట్టదు దేనికే అనుకుంటాం, అంతేగాని అది ప్రాబ్లం అని అనుకోం. అది వాటర్ ఎనర్జీ లోపం వల్ల నిద్ర పట్టదు. ఓకే, అందుకే రాత్రి పాప మెలుగున వచ్చేస్తుంది, ఏం చేయాలి తోసదు. అదే టీవీ పెడితేమో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇబ్బంది పడతారు. అవును, అందుకే ఏంటి మీ దగ్గర మార్గం ఉందా మేడం? డెఫినెట్గా ఉందండి, అన్నిటికీ ఉందండి. అదే చెప్పేసాను, 4448 డిసీజ్కి ఉన్నాయి. 4448. అవును, డిసీజ్ మైండ్ రిలేటెడ్, బాడీ రిలేటెడ్, ఫిజికల్ బాడీ రిలేటెడ్. మందులు వాడక్కర్లేదు. వాడుతున్న మందుల్ని వాళ్ళు కొద్దినాళ్ళు కంటిన్యూ చేయాలి. వాళ్ళు ఏమైతే మందులు డాక్టర్ చెప్పినా వాడుతూ ఉండాలి కొద్ది రోజులు. తర్వాత వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళు డాక్టర్స్ తగ్గిస్తారు. నేనేం తగ్గించను, దానిలో నేను చేయబట్టాను అనమాట. వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే
వాళ్ళే అన్ని టెస్టులు చేస్తారు కదా, టెస్టులన్నీ వాళ్ళ కోసం చేసుకోవాల్సింది. చేసుకుని బాగానే ఉంది అనుకుని డాక్టర్సే తగ్గిస్తారు. షుగర్ టాబ్లెట్ తీసుకున్నాను, షుగర్ లేనప్పుడు ఇంకెందుకు వేసుకోవాలి. షుగర్ అని హెచ్బిఎంసీ అని నార్మల్కి వచ్చేస్తున్నాయి అనుకోండి 5.6కి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే తగ్గిస్తారు, డాక్టర్సే తగ్గిస్తారు. ఇక్కడ మనమేం మనం మీరు వాడకండి అలాంటివన్నీ ఏం లేదన్నమాట, అలాంటివన్నీ ఏమి ఉండదు అనమాట. అయితే ఆహార నియమాలు ఏమన్నాయండి? ఏదైనా ఇబ్బందితో వచ్చారు ఆరోగ్య సమస్యలు ఎదుగు వచ్చారు, మీరు నాడీ పల్స్ బ్యాలెన్స్ ద్వారా దాన్ని సరి చేస్తారు. అవును, ఎన్నాళ్ళు సరి చేస్తారంటే మనిషిని బట్టి మనిషిని కాదండి, వాళ్ళ సెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సెల్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఎగ్జాంపుల్ మన ఇద్దరికే తీసుకుందామండి, మీరు ఏదన్నా కోపంగా మాట్లాడారు అనుకున్నాను, నేను వెంటనే ఏమి ఆలోచిస్తానంటే వాళ్ళ సెల్స్లో ఏ ఎనర్జీ తక్కువ ఎక్కువ ఉన్నాయి, ఎందుకు అలా మాట్లాడారు అంటే మీలో ఉన్నది అదే పంచతత్వాలు, నాలో ఉన్నది అదే పంచతత్వాలు. ఎందుకు కోపం వచ్చింది? అదే వుడ్ ఎనర్జీ లోపం వల్ల. అది వుడ్ ఎనర్జీ లోపం అంటే వుడ్ ఎనర్జీ అంటే ప్లాంట్స్, ఆ ప్లాంట్స్ లేనందువల్ల. అంటే ప్లాంట్స్ ఎందుకు లేదు? మట్టి లేదు అక్కడ, మట్టి లేదు పెట్టడానికి, గాలి లేదు పెరగడానికి, నీళ్ళు లేదు పోయడానికి, ఏం లేదు కాబట్టి అలా వచ్చింది. సో ఒక్కొక్కరికి ఒక రీజన్ వల్ల ఉంటుందండి. అలా రీజన్ వెతుకుతా, అలా రీసెర్చ్ చేశాను అన్నమాట నేను కూడా. అలా చేసి బాగా సక్సెస్ అయ్యాను దాంట్లో. అంటే ఇది దేవుడు అనుగ్రహం మీకు వచ్చిందంటారా, లేదంటే గురువుగారు నేర్పించారా? లేదండి, దేవుడు కోర్స్ ఉందా అండి? లేదండి, దీనికి కోర్స్ లేదు, పెడితే నేనే పెట్టాలి కోర్స్. ఇది కోర్స్ మీరు పెట్టాలి, దేవుడు అనుగ్రహం వల్ల, అనుగ్రహం, దైవానుగ్రహం వల్ల. గురువుస్ అన్ని కొంతమంది నాకు కనెక్ట్ అయ్యి నాకు నేర్పించారు ఇది. అదన్నీ అది స్పిరిచువాలిటీలో వచ్చేసింది, అది ఒక పెద్ద స్టోరీ లేదు. అది అంతేకాని ఆ గురువులు కనిపించరు మనకి, అది కనిపించిన గురువులు మీకు బోధించారు. అవునండి, దానికి మీరు ప్రతి వాళ్ళు చదివిన దాన్ని దానికి తోడ్పరుచుకున్నాను, చదివిన దాన్ని దానికి పెట్టుకొని నేను చేయడం మొదలుపెట్టాను. నేను ఫస్ట్ చదివింది నేను ఎండి అక్యుపెంచర్ అండి, శ్రీలంకలో చదివాను. ఆ తర్వాత నేను ఇది పల్స్ బ్యాలెన్సింగ్ అనేది దీనిలో వచ్చిందనమాట. నాకు పల్స్ బ్యాలెన్సింగ్కి ఇది కూడా ఉంది నాకు. మీతో ఏ సమస్య వాళ్ళు మీకు రావచ్చు అంటారు? ఏ సమస్య వాళ్ళు? సమస్యను వదిలేయండి, ఫస్ట్ మనం తిన్న ఫుడ్ మన లోపలికి బాడీ లోపలికి అరాయించుకోవడానికైనా కావాలి కదా మనకి, దానికి ఎనర్జీ కావాలి కదా. ఇప్పుడు మట్టిలో తీసుకెళ్ళి అన్నం అంతా మిగిలిపోయింది, మట్టిలో పోస్తారంటే 2 రోజులకు 3 రోజుల కన్నా అది పీల్చేసుకుంటుంది, మొత్తం పాడైపోతుంది, మొత్తం అయిపోతుంది. లేదు నాకు అక్కర్లేదు, ఇంట్లోనే నేల మీద పోసుకున్నారు ఎన్ని రోజులైనా అది ఏం అవ్వదు, దాన్ని మళ్ళీ మనం తీసిపోయాలి. అప్పుడు ఎనర్జీ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఎర్త్ ఎనర్జీ అనేది అంత ఇంపార్టెంట్. ఎర్త్ ఎనర్జీ అంటే మనకి కడుపు, మనకి ఇప్పుడు కిడ్నీలో ప్రాబ్లం, లివర్లో ప్రాబ్లం, టాబ్లెట్స్ ఎక్కడ వేసుకుంటాం మనం? కిడ్నీలో పోయి పెడతామా, లివర్లో పోయి పెడతామా? నోట్లో వేసుకుంటాం. నోట్లో వేసుకుంటే ఎక్కడికి పోతుంది? పొట్టలోకి పోతుంది. పొట్ట ఏంటి? ఎర్త్ ఎనర్జీ. ఎర్త్ ఎనర్జీ కరెక్ట్గా ఉంటేనే మీరు వేసుకునే టాబ్లెట్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకొని కరెక్ట్గా న్యూట్రియంట్స్ని, మినరల్స్ని, వైటమిన్స్ని అన్నీ బయోకెమిస్ట్రీ ఉంది కదా బాడీ లోపల, అన్నీ మనకి సెట్ చేసి ఇవ్వాలి అంటే ఎర్త్ ఎనర్జీ కరెక్ట్గా ఉండాలి. సో మందులు వాడిన వాళ్ళు కానీ వాడని వాళ్ళు కానీ ప్రతి వాళ్ళకి కూడా పల్స్ బ్యాలెన్సింగ్ అవసరం అండి. అది లేకుండా అసలు మనం ఏదో టాబ్లెట్ వేసుకుంటున్నాం అని అంటే మనం నేల మీద వేసుకున్నట్టే. అయితే పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ కదా, వాళ్ళు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పల్స్ ఉంటుంది. అవును, దాని తప్పులు అని ఉంటే మీరు సరి చేస్తారు. దానికి ఏమైనా ఆహార నియమాలు ఏమున్నాయండి? ఆహార నియమాలు ఏం లేదండి. మనకి టంగ్లోని 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు నాకు స్వీట్ తినాలని ఉంది అనుకోండి, అది తినాలి. ఎందుకంటే ఎర్త్ ఎనర్జీ యొక్క టేస్ట్ స్వీట్, ఎయిర్ ఎనర్జీ యొక్క టేస్ట్ వచ్చి కారము, వగరు, వాటర్ ఎనర్జీ యొక్క టేస్ట్ వచ్చి ఉప్పు, ఫైర్ ఎనర్జీ వచ్చి చేదు, వుడ్ ఎనర్జీ వచ్చి పులుపు అనమాట. అన్ని నేచర్ అంత బాగా ఇచ్చిందండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి పులుపు బాగా తింటారు. ఎందుకు అంటే పులుపు ఏమవుతుంది? వుడ్ ఎనర్జీ ఏంటి? మజిల్స్, ఆర్టరీస్ అన్నీ కూడా కంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ కెపాసిటీ పెంచుతుంది అనమాట. యూట్రస్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే పులుపు టేస్ట్ కావాలి వాళ్ళకి. అందువల్ల ప్రెగ్నెన్సీలో పులుపు టేస్ట్ బాగా నచ్చుతాయి వాళ్ళకి. అది నేచర్ ఇచ్చిన విషయం అనమాట. అది విటమిన్ సి అనుకోవచ్చు అంటారా ఇండైరెక్ట్ గా? అలా పులుపుని అది విటమిన్ సి మనం సైన్స్ లో అనుకోవచ్చు, కానీ పాతకాలం నుంచి కూడా ఈ కాలం వరకు కూడా పులిపే కదా లైక్ చేస్తారు. అది సినిమాలు చూస్తుంటాం కదా, అది పులుపు మామిడికాయలు అంటే అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది అని చెప్తుంటారు. అవును,
ఎక్కువగా తినాలనిపిస్తుందా అన్నాను ఒక అమ్మాయి, ఆ, ఇంకా అర్థమైపోయింది నువ్వు క్యారింగ్, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పేసి సినిమాలు అవును అలా ఉండేది అవును, చిన్నప్పుడు. అంతే. అది అప్పుడు యూట్రస్ స్ట్రాంగ్ అవ్వడం కోసం పులుపు మనకు నచ్చుతాయి ఆడవాళ్ళకి. ఓకే. అది నేచరే ఇచ్చిన ఇదండి. మ్మ్. ఇప్పుడు హార్ట్లో ప్రాబ్లం ఉందనుకోండి, చేదు టేస్ట్ కాకరకాయ మ్మ్. తింటారు కాకరకాయ. లేదా అస్సలు నాకు నచ్చదు అంటే ఆ ఎనర్జీస్ ఇంకా కొంచెం కూడా తీసుకోవడానికి సరిగ్గా లేదని అర్థం. ఓకే. ఎర్త్ ఎనర్జీ అనుకోండి, ఎర్త్ ఎనర్జీ లోపం ఉంటే స్వీట్ నచ్చుతుంది వాళ్ళకి, మ్మ్. స్వీట్ నచ్చుతుంది. అది ఎలా తినాలి అని చెప్తాను. ఇప్పుడు ఎయిర్ ఎనర్జీ లోపం ఉన్న వాళ్ళకి కారం నచ్చుతుంది, బాగా వగరు నచ్చుతుంది. ఇప్పుడు సాల్ట్ మన ఇంట్లోనే చాలామంది ఇంట్లో అందరికీ వండినా కూడా కొంతమంది మాత్రం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటారు, అవును, నాకు సరిపడదు అంటారు. నాకు సరిపోలేదంటారు. అదెందుకు వీళ్ళకంత సరిపోయింది ఆయనకి ఎందుకు సరిపోలేదు మ్మ్. కదా. ఇప్పుడు అది వేసుకోవాలి వాళ్ళు, అది తప్పదు. ఎందుకనంటే వాటర్ ఎనర్జీ అనమాట, వాటర్ కిడ్నీ యూరినరీ బ్లడ్. అప్పుడు వాళ్ళకి అది సరిపోలేదు, ఎనర్జీ బాడీ లోపలికి వస్తున్న ఎనర్జీ సరిపోలేదు. అందుకని ఆ టేస్ట్ ద్వారా అడుగుతుంది నాలిక. ఓకే. అది ఏం అడుగుతుందో అది మనం ఇచ్చేయాలి టేస్ట్ని. మనం వద్దులే చప్పగా తింటామని అనుకోవద్దు, కొంచెం కలుపుకొని తినడమే. ఓకే. ఇప్పుడు స్వీట్ ఇప్పుడు ఎలా తినాలి అంటే ప్రతిదానికి ఒక లెక్క ఉందండి. మ్మ్. ఇప్పుడు స్వీటే కావాలనుకోండి, మన నాలికలో ఈ టిప్లో వచ్చి ఫైర్ ఎనర్జీ ఉంది, దానికి పైన వచ్చి ఎయిర్ ఎనర్జీ ఉంది, దానికి పైన ఎర్త్ ఎనర్జీ ఉంది, దాని లోపల అడుగు నాలుకలో వాటర్ ఎనర్జీ ఉంది, రెండు సైడ్లో నాలుకలో వుడ్ ఎనర్జీ ఉందన్నమాట. సో మధ్యలో ఏం చేయాలి, స్వీట్ ఏదైనా తినాలనుకున్నా మధ్యలో నాలుక మీద పెట్టేసి నోరు మూయాలి. ఇలా నోరు మూసుకోవడమే. అది కొంచెం కొంచెంగా కరిగి 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 నెమ్మదిగా పోతుంది. అది కరెక్ట్గా ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయింది అనుకోండి, రెండో స్వీట్ మనకు అవసరం లేదు, ఒక్క స్వీటే మనకు చాలు. లేకపోతే ఏం చేస్తాం, మళ్ళీ మళ్ళీ స్వీట్ తినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ రెండో మూడో తింటారు. అందుకే డయాబెటిక్ వాళ్ళకి ప్రాబ్లం కూడా అదే. ఇది మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లే, అలా పళ్ళు పెట్టుకొని కొరుక్కొని తినేస్తాం. అలా ఫుడ్ని ఏ టేస్ట్ అయినా సరే నాలుక మీద పెట్టి నోరు క్లోజ్ చేసుకుంటే అలా టేస్టీగా ఉన్న వాటిని అలా తినాలి. ఓకేనా. ఇంకా 7 to 7:30 అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అండి. ఈ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం ఏం చేయాలి అంటే అన్కుక్డ్ ఫుడ్, ఓకే, ఎనీథింగ్ అన్కుక్డ్, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. ఫస్ట్ ఏమో బాదం పిస్తా ఇలాంటివి ఫ్యాట్ ఐటమ్ తీసుకుంటాం, నానబెట్టేసి అవి ఫస్ట్ కొన్ని తినేసి. బాదం పిస్తా వాల్నట్స్ ఉన్నాయనుకోండి, అవి ముందు రోజు నానబెట్టి విడివిడిగా పెట్టి తినొచ్చు అండి, చక్కగా తినొచ్చు అంటారా? చక్కగా తినొచ్చు. గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు, ఇంకా ఏముండదు, వంటలు లేదు, బాగా నవలాలి. ఇప్పుడు తినేది మీరు ఏం చేయాలి, ఇక్కడ ఒకటే ప్రొసీజర్ ఏంటంటే తినే ఫుడ్ని మీరు మట్టిలో పోస్తున్నారు, కడుపులో వేస్తున్నారు. ఆ కడుపులో బాగా నవిలితే మన పాతకాలం నుంచి అనేవాళ్ళు 32 పళ్ళు ఉన్నాయి 32 సార్లు నవలాలి అని. అంత లెక్కమట్టు ఎక్కువ నక్కర్లే, మనం బాగా నవలాలి, జ్యూస్ లాగా అయిపోవాలి. ఫుడ్ని ఏం చేయాలి, తాగాలి. వాటర్ని ఏం చేయాలి, తినాలి. ఓకే. ఫుడ్ని అంత నవలి 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 జ్యూస్ లాగా అయిపోవాలి. అదే మీరు అన్నట్టు ఆ ఘన పదార్థం తాగాలి, తాగంటే అంత బాగా నమలాలి, మాకు నీరులాగా అయిపోవాలి. అవును, నీళ్ళలాగా అయిపోవాలి. నీళ్ళు తాగకూడదండి మధ్యలో, తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు, అంటే పల్చగా అవ్వాలి. అంటే సలైవా వస్తుందండి, మనకు సలైవరీ గ్లాండ్స్ ఉన్నాయి కదా, మీరు పెట్టంగానే నోట్లో సలైవా వస్తుంది, సలైవాతో పాటు కలిపి నవలడమే దాన్ని. ఇప్పుడు ఉప్మా అవ్వచ్చు, దోశ అవ్వచ్చు, ఇడ్లీ అవ్వచ్చు, ఏదన్నా కూడా నమిలేసి అది ఎలా పల్చగా అయిపోవాలి. అవును, అది పల్చగా అయిపోవాలి, జ్యూస్లా అయిపోవాలండి, అప్పుడు మేము కాదు. 7 to 7:30 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అండి. ఓకే అండి. మనం ఎవరైనా తింటున్నారా 9-10 లేని ఎవరు తినట్లే, మీరు అన్నట్టు 8 to 9 లేస్తున్నారు. ఓకే, అది కొంచెం మార్చుకోవాలండి. మరి 11 కూడా తినండి, కానీ పొద్దున్న 7 to 7:30 బాదం 4, ఒక పిస్తా, వాల్నట్స్ ఇవన్నీ కూడా నానబెట్టుకుని అవి మాత్రం తినేసేసి తర్వాత మనం 11 తర్వాత కూడా తినొచ్చు ఏదైనా కావాలంటే. ఫస్ట్ కడుపులో 7 to 7:30 పడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్గన్స్ కూడా 2 hours ఎనర్జీ మనకి ట్రావెల్ అవుతుందండి. మనం ఏసీ రూమ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నేచర్ ఏం చేస్తుంది, ప్రతి ఆర్గన్కి 2 hours ట్రావెల్ అవుతుంది. అలా ట్రావెల్ అయ్యే దాంట్లో మనకి 3 to 5 లంగ్స్కి ట్రావెల్ అవుతుంది. అందుకే 3 to 5 బ్రహ్మ ముహూర్తం టైం. ఓకేనా. ఇప్పుడు 5 to 7 లార్జ్ ఇంటెస్టైన్ మోషన్ వెళ్ళే టైం. 7 to 9 వచ్చి స్టమక్ టైం. ఆ టైంలో స్టమక్కి ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో మీరు ఏదైనా తింటేనే కరెక్ట్గా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే. 7 to 9 అంటే 9 వరకు టైం ఉంది కదా అని అనుకోకూడదు.
7 to 7:30 కల్లా అయిపోవాలి ఏం తింటాం. ఎందుకంటే దాన్ని ఆనుకొని స్ప్లీన్ ఉంది. స్ప్లీన్ ఏంటంటే 9 to 11కి ఎనర్జీ వెళ్తుంది. ఈ స్ప్లీన్ ఏంటంటే మదర్ ఎర్త్ అనమాట. మదర్ ఎర్త్ ఎలా అంటే ఇప్పుడు పిల్లలు ఫారిన్లో చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు డబ్బులు అడిగితే నాన్న పంపించకపోయినా మదర్ ఏం చేస్తుంది, ఆ దాచుకున్న డబ్బుల్ని ఆ డబ్బుగా మార్చి డాలర్గా మార్చి పంపిస్తుంది కదా. అది మదర్ క్వాలిటీ. మన బాడీలో కూడా మదర్ క్వాలిటీ మన ఆర్గన్స్కి ఉన్నాయి, స్టమక్కిను స్ప్లీన్కి. ఈ స్ప్లీన్ ఏం చేస్తుంది, 9 to 11 ఎనర్జీ కదా, ఎనర్జీ రిసీవ్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. అది స్టోర్ చేసుకోవాలంటే దాని పక్కనే ఉన్న స్టమక్ ఖాళీగా ఉండాలి. ఓకే, అర్థమైందండి. స్టమక్ ఖాళీగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఈ ఎనర్జీ అంతా దాని డైజెషన్కి యూజ్ అవుతుంది అన్నమాట. అప్పుడు 9 to 11 దాకా ఏం మనం తినకూడదండి. అంటే నేను 9 to 11 మామూలు యూనివర్సల్ టైము. నేను చెప్తాను ఏంటంటే 7:30కి క్లోజ్ చేసేయండి మీ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ 7:30కి బ్రేక్ఫాస్ట్ చేసేది అంటే కుక్డ్ ఫుడ్ తినకూడదు. ఎనీ అన్కుక్డ్ రా ఫుడ్ అంటారు కదా, రా ఫుడ్ ఏదైనా పర్వాలి. వాళ్ళకి ఏదైనా నచ్చుతుంది. ఒకరోజు స్ప్రౌట్స్ నచ్చుతాయి, ఒకరోజు ఫ్రూట్స్ నచ్చుతాయి, ఏదైనా పర్వాలి. వెజిటబుల్ సలాడ్ అన్నారండి, లేదంటే బాదం పిస్తా వాల్నట్స్ ముందు రోజు నానబెట్టి తింటామండి. లేదంటే మనకి ఈ మొలకెత్తిన విత్తనాలు అన్నారు, అదే అవి దాని మీద ఉల్లిపాయలు వేసుకుని కొద్దిగా నెయ్యి అది అంటే ఏమన్నా తేనె కానీ ఖర్జూర పడి పెట్టుకుని తినొచ్చండి. ఏదైనా అన్కుక్డ్ రాది తినేస్తే 7 to 7 వండిన పదార్థం కాకుండా ప్రకృతి వచ్చిన పదార్థాలు పొద్దున్న తినాలన్నమాట. ఇప్పుడు 9 to 11 అప్పుడు అది ఏమవుతుంది, 9 లోపల డైజెస్ట్ అయిపోతుంది. ఓకే, మనం 7:30 లోపు తిన్నాం అనుకో, 9 లోపల డైజెస్ట్ అయిపోయి కడుపు ఖాళీ ఉంటుంది. కడుపు ఖాళీ ఉన్నప్పుడు స్ప్లీన్ దాన్ని ఆనుకొని స్టమక్ పక్కనే స్ప్లీన్ ఉంటుంది. ఆ స్ప్లీన్కి ఎనర్జీ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆ ఎనర్జీని స్టోర్ చేస్తుంది అది. ఇది మదర్ ఎర్త్ క్యారెక్టర్ అనమాట. మన బాడీలో కూడా అలాగే ఉంటుంది అనమాట. అది స్టోర్ చేసినాక ఏమవుతుంది, ఇప్పుడు ఏదో ఒక ఆర్గన్, ఎగ్జాంపుల్ కిడ్నీయే దెబ్బతిన్నది ఫ్యూచర్లో, అప్పుడు కిడ్నీ వాటర్ ఎనర్జీ. కానీ మదర్ ఎర్త్ ఏం చేస్తుందంటే వెంటనే చనిపోం కదా, కిడ్నీలో ప్రాబ్లం వచ్చినా వెంటనే ఏం చనిపోం మనం. కొన్ని రోజులు ట్రీట్మెంట్ జరుగుతాయి, ఏదో ట్రీట్మెంట్ లేకపోయినా ఉంటాం కదా, బ్రతికి కదా. ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఈ మదర్ ఎర్త్ ఏం చేస్తుంది, ఈ ఎనర్జీని దానికి ఇస్తుంది, వాటర్ ఎనర్జీ. వాళ్ళ లోపల చాలా అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఆ ఎనర్జీగా మార్చి ఇస్తుంది అనమాట. అప్పుడు దానివల్ల అది సర్వైవ్ అవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే 9 to 11 అంటే 7:30 to 11 దాకా ఏం తినకూడదండి. కడుపు ఖాళీ వదిలేయాలి. మంచినీళ్ళు తాగొచ్చు అంటే మంచినీళ్ళు కూడా తాగకూడదు. మీరు బ్రేక్ఫాస్ట్ 7:30 లోపు తినేస్తాం మేడం, ఇంకా 7:30 to 11 వరకు ఏం తినకూడదు. మంచినీళ్ళు కూడా కాదండి, వద్దు. వీలైనంత వరకు వద్దు. మరీ దాహం ప్రాణం పోతుందంటే కొంచెం నాలుగు తడుపుకోవడమే, ఏమీ కడుపు లోపలికి పోకూడదండి ఆ టైంలో. 7:30 to 11. 11 మళ్ళీ మీకు కావాలంటే అన్కుక్డ్ తినొచ్చు, లేదు నాకు వండినవే ఏదో తింటాను అంటే తినొచ్చు, మీ ఇష్టం. ఇంకా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కూడా తినొచ్చు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మీ ఇష్టం అండి, ఏదైనా మీకు నచ్చింది. కానీ ఏది అన్నీ తినొచ్చు, ఏం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేవు. ఓకే, కానీ ఎలా తినాలి, వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా బాగా నవలాలి. ఈ చికెన్ మటన్ అయినా బాగా నవలి మట్టిలో వేసిన వెంటనే అది అబ్జర్వ్ చేసుకోవాలి, కడుపులో పడిన వెంటనే. అలా చేసుకుంటూ ఉన్నామంటే మనం నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం వర్క్ చేసేది సెల్స్లో ఏ ఎనర్జీస్ తక్కువ ఎక్కువ అయినాయి, దేనివల్ల ఇన్ఫ్లమేషన్స్ వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ ఇన్ఫ్లమేషన్లో స్టార్ట్ అవుతుందండి డిసీజ్. ఏ డిసీజ్ అయినా, క్యాన్సర్ అయినా, ఏదైనా ఇన్ఫ్లమేషన్తోనే స్టార్ట్ అవుతుంది. సెల్స్ అయితే తేడాగా ఉందో దాన్ని మీరు సరి చేయగలరా మేడం? అదే సరి చేస్తామండి, అదే సరి చేస్తాం. ఎలా సరి చేస్తారు చెప్పండి. ఒకే ఒక కాపర్ నీడిల్ ఉంటుందండి. ఈ ఎనర్జీస్ ఏ ఎనర్జీ వెళ్ళలేదో కరెక్ట్గా అక్కడ నాడీలో తెలుస్తుంది మనకి, తెలుస్తుంది. నాడీ చూస్తే దాన్ని ఒక రాగి వైర్ తీసుకొని ఆ పాయింట్లో పెడతాం. పెట్టినప్పుడు అది రాగికి యూనివర్సల్ ఎనర్జీ తీసుకునే పవర్ ఉంది కదా, అది ఆ యూనివర్సల్ ఎనర్జీని తీసుకొని అక్కడ ఫ్లష్ అవుట్ చేసి ఆ ఎనర్జీని లోపలికి పంపించేసి ఆ ఉన్న ప్రాబ్లమ్ని తొలగించేస్తుంది. ఓకే, చాలా ఈజీగా ఉంటుందండి అసలు. కానీ ఎప్పుడైపోతుంది అని మాత్రం క్వశ్చన్ నేను కూడా చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ. కానీ వాళ్ళు ఒక 2 సార్లు మొన్న ఒకరు వచ్చారు ఇక్కడ, తనకి ఆ అమ్మాయికి ఏంటంటే 4 హిమోగ్లోబిన్ పడిపోయింది. 4 హిమోగ్లోబిన్ ఉంటే ఇంకా బ్రతకలేదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 వీక్లో
ఆ అమ్మాయి 8కి వచ్చేసింది హిమోగ్లోబిన్. అంటే ఏం చేశారు మేడం మీరు? ఏం ఓన్లీ నాడీయే బ్యాలెన్స్ చేసా, నాడీ బ్యాలెన్సింగ్ చేస్తారు అంతే, బ్యాలెన్సింగ్ చేసా. నాడీ బ్యాలెన్సింగ్ చేసి కొన్ని శివనాడి పాయింట్స్ అని వాళ్ళు ఇంట్లో చేసుకోవడానికి నేర్పిస్తా. నేను చేసి అంటే నాడీ బ్యాలెన్సింగ్ అనేది, పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఏమో శక్తి నాడి. దాంతో పాటు బాడీలో శివ శక్తి ఉన్నట్టు శివనాడి అని ఒకటి ఉంది. ఆ శివనాడి కూడా ఏంటంటే బియ్యం గింజ వెళ్తున్న అంత సన్నగా మన బాడీ మొత్తం వెళ్తూ ఉంటుంది ఎనర్జీ. అది ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. దానికి పాయింట్స్ నేర్పించేస్తాం, ఎవరికి ఏం కావాలో అది వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి ఆ శివనాడి పాయింట్ నేర్పించేస్తే వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటుంటే 1 వీక్గా అమ్మాయికి 8 వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు మీ పద్ధతి పాటించినప్పుడు ఆహార నియమాలు కానీ పత్యం కానీ ఉంటుంది, పత్యం అంటారు కదా? పత్యం ఉండదండి. అది తినకూడదు, ఇది తినకూడదు, నో, ఏం లేదండి. మీ నాలుకే మీకు డాక్టర్ అండి. ఇప్పుడు మీరున్నారు, మీరు 2 ఇడ్లీ తినాలండి అన్నాను అనుకోండి, మీకు 3 ఇడ్లీ తినాలని ఉంది. అయ్యో డాక్టర్ చెప్పారు నేను తినలేనని చెప్పుకుంటే అది పాపం కదా. అంటే మీరు ఎలా తినాలి? బాగా నవ్వులి తిన్నప్పుడు ఆ 2 ఇడ్లీ మీకు సరిపోతుంది. ఓకే, మనం ఎక్స్ట్రా తినేదంతా కూడా మన కోరికతో తినడమే, గబగబా తినేస్తాం కాబట్టి అలా తింటాం మనం. మీరు కూర్చొని మీకోసం పొద్దున్న ఒక 6 గంట, మధ్యాహ్నం 6 గంట, సాయంత్రం 6 గంట కేటాయించుకోండి ఫుడ్ తినడానికి. మన కోసమే కదా మనం బ్రతికేది, రేపు మనం ఇంకొకరికి బర్డన్ కాకూడదు కదా. సో ఆ తినే విషయంలో ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాలండి ఎవరైనా సరే. ఏంటంటే వీళ్ళు తినేటప్పుడు సెల్ ఫోన్ పెట్టుకుంటారు, టీవీ పెట్టుకుంటారు, అసలు పెట్టుకోకూడదు, అది డేంజర్. అసలు సెల్ ఫోన్ పెట్టుకుంటే మీరు అక్కడ ఏమైతే చూస్తున్నారో ఆ ఎంజైమ్స్ ఇవి సెక్రెట్ అవుతాయి. ఇప్పుడు మీరు అన్నం తినేటప్పుడు ఓన్లీ అన్నాన్ని కళ్ళలో చూస్తూ తింటే మీ లివర్ యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే కళ్ళలో చూస్తారు, కళ్ళు అనేది లివర్కి యాక్టివేట్ అయిపోతుంది. అన్ని ఎంజైమ్స్ కూడా, డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ కూడా మనం దాన్ని చూసి దాని మీద శ్రద్ధ పెట్టి తింటేనే కరెక్ట్గా వస్తాయండి. మీరు శ్రద్ధ అన్నారు, మా అమ్మగారు దాని మీద అన్నం మీద ధ్యాస పెట్టి ఏం తింటున్నాం, రుచి ఎలా ఉంది, అది ఏం కూర. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఏం కూర ఏంటి తెలీదు, ఎవరికి తెలియదు. అయిపోయిందండి, లైఫ్ స్టైల్ కూడా అలా అయిపోయింది. కానీ కొంచెం మనం అన్నం మీద ధ్యాస పెడితే మనం ఏం తిన్నామో, టేస్ట్ ఎలా ఉంది, ఉప్పు తక్కువ ఉందా, కారం ఎక్కువ ఉందా, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎనర్జీ కరెక్ట్గా బాగా నములుతాము, టీవీ చూడము, సెల్ ఫోన్ మాట్లాడము, దాంతో మనం బాగా నవ్వులుతాము. అది గట్టి పదార్థం ఏమో పలచగా అయిపోయి జీర్ణం లోపలికి వెళ్తుంది, బాగా మనకి అంటే బాడీకి అబ్జర్వ్ చేసుకుంటుంది. మీ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అవును, ఇవన్నీ సరి చేయడానికి మీరు ఉన్నారు. అవునండి, నేను చెప్తాను. నేను ఏదో అంటారు కదా, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం, నీళ్ళు తాగించలేము. మళ్ళీ మనం ఇక్కడికి వస్తే నేను అన్నీ చెప్తాను, ఎంత టైం తీసుకున్నా చెప్తానండి. ప్రతి వాళ్ళకి అంత శ్రద్ధగా చెప్తాను నేను. ఇప్పుడు మలబద్ధకం ఉందో అనుకో మేడం, ఉమా వెంకటేష్ గారు, మలబద్ధకం ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చండి, అది లార్జ్ ఇంటెస్టైనే కదా, అది కూడా సెల్సే కదా. అంటే మీరు ఏమనుకుంటున్నారో మలబద్ధకం అంటే లార్జ్ ఇంటెస్టైన్ మోషన్ వెళ్ళాలి అంతే కదా. కానీ అలా కాదండి, ప్రతి సెల్ మోషన్ వెళ్తుందండి. ఓకే, ప్రతి సెల్లులో ఉంటుంది. ప్రతి సెల్లులో ఏం జరుగుతుంది ప్రక్రియ, మనకి ప్రతి సెల్లులో మనం బ్రీత్ చేసుకోవాలి. అది వెళ్ళి ప్రతి సెల్లో మైటోకాండ్రియా అనే స్టవ్ ఉంటుంది, పొయ్యి ఉంటుంది. ఆ పొయ్యి వెలిగించడానికి ఆక్సిజన్ కావాలి. అది వెలిగించినాక మనం తిన్న ఫుడ్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది కుక్ చేస్తుందండి. ప్రతి సెల్ మనం ఇక్కడ కుక్డ్ ఫుడ్ తిన్నా లోపల వెళ్ళి కుకింగ్ జరుగుతుంది. మళ్ళీ మైటోకాండ్రియాలో కుకింగ్ జరుగుతుంది. మండిస్తుంది అని కుక్ చేసినాక ఎనర్జీ అంతా ఒక పక్క డైవర్ట్ అయిపోతుంది, ఎనర్జీ అంతా బయటకు వస్తుంది. అప్పుడే మనం తిన్నాక మనకి ఎనర్జీ ఫీల్ అవుతాం. మిగతా వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ పోతాయి? అవి ప్రతి సెల్ మోషన్ వెళ్తాయి, ప్రతి సెల్ వస్తుంది, ప్రతి సెల్ యూరిన్ వెళ్తుంది. ఈ కలెక్ట్ చేసుకొని లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కరెక్షన్ చేసినప్పుడు ప్రతి సెల్ మోషన్ వెళ్ళినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోతాయండి. కాన్స్టిపేషన్గా సపరేట్గా దీనికి ఏ రోగమైనా సరే సపరేట్ వైద్యం లేదండి. టోటల్ బాడీ అండ్ మైండ్ చేస్తూ ఉన్నప్పుడు మైండ్ కూడా మనకి మారిపోతుందండి, పాజిటివ్గా మారిపోతాం మనం. ఎంత నెగిటివ్గా ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్గా మారుతారు. ఓకే, డాక్టర్ ఉమా వెంకటేష్ గారు, కొంతమంది పిల్లలు భోజనం చేయట్లేదండి, అమ్మా నాన్నలు ఎంతో బాధపడుతుంటారు, పెద్ద ప్రయాసం, ఇద్దరు ఫైట్ చేసుకోవడం, తల్లి పెడతానని తండ్రి వద్దని, ఏదో తండ్రి పెట్టమని తల్లి వద్దని, గొడవలుగా ఉంటుందండి. ఒక రణరంగం, యుద్ధంలాగా ఉంటుంది అది. అంటే ఇరాను అమెరికా వార్ లాగా ఉంటుంది పొద్దునే ఇంట్లో ఈ భోజనాల దగ్గర.
ఇది కూడా ఎనర్జీ లోపమే కదండి, ఎర్త్ ఎనర్జీ లోపమే కదా. ఎనర్జీని కరెక్షన్ చేస్తే వాళ్ళే తింటారు. ఆ పిల్లలు మీ దగ్గర తీసుకొస్తే సెట్ చేస్తారు మీరు? డెఫినెట్గా. ఓకే. ఎవరైతే సరిగ్గా భోజనం చేయట్లేదో ఎక్కువ తిన్నా సరి చేస్తాం, తక్కువ తిన్నా సరి చేస్తాం. ఇప్పుడు చాలా మంది నాకు చెన్నైలో ఎలా వస్తారంటే చాక్లెట్లో తింటాడు, విపరీతంగా తింటాడు. అంటే వాళ్ళని పిలిచి నెమ్మదిగా తిన్నాను, నాలుగు మీద పెట్టుకోవాలి చాక్లెట్. అది ఎంతసేపు కరుగుతుందో కరగని, నువ్వు పళ్ళల్లో కొరికి తినకూడదు. అది పెట్టుకుని నెమ్మది కరిగి తిన్నాక 2 చాక్లెట్ తినడు. అలా మానేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. ఏది తినాలి, అడిక్షన్ అనేది ఏం లేదు. సిగరెట్ స్మోకింగ్ అడిక్షన్ ఎందుకు వస్తుంది? ఎయిర్ ఎనర్జీ వాళ్ళకి తక్కువ ఉంది బాడీలో. ఎయిర్ ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు గాలి కావాలనిపిస్తుంది. అది స్మోక్ చేస్తే తీసుకునేటప్పుడు అది సరిపోతుంది అనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎయిర్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసామనుకోండి, ఇంకా వాళ్ళకి స్మోకింగ్ మీద అవగాహన పోదు. కొంచెం కొంచెంగా తగ్గిస్తారు. ఇప్పుడు ఎక్కువ మంది భార్యలు బాధపడేది అంటే ఈ భర్త తాగుడికి అలవాటు పడిపోయాడు, ఇబ్బంది పడుతున్నాడు. దాన్ని సరి చేయగలమా మేడం? వుడ్ ఎనర్జీ వాళ్ళకి బాగా లోపం ఉంటుంది. అంటే వుడ్ ఎనర్జీ లోపం అంటే ఏముంది? మట్టి లేదు, గాలి లేదు, నీరు లేదు, ఫైర్ లేదు, ఏం లేదు. అందువల్ల అక్కడ వుడ్ ఎనర్జీ లోపం వచ్చింది. సో అన్నిటిని మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు కొంచెం ఇప్పుడు మధ్యాహ్నం రాత్రికి తాగేవాళ్ళు ఏమవుతారు? రాత్రికి మాత్రం తాగడం మొదలు పెడతారు. మరి ఎక్కువగా 4 పెగ్గులు 3 పెగ్గులు అలా తాగేవాళ్ళు కొంచెంగా తాగడం మొదలు పెడతారు. అలా కొంచెంగా మనీ ఒక్క స్టేజ్లో ఎప్పుడు అయిపోతుంది అని నేను చెప్పలేను. నేను దేవుడు కాదు చెప్పడానికి. అలా అయిపోతుంది, డెఫినెట్గా అవుతుంది. నమ్మకం పెట్టుకోవాలి. అసలు ఏ జబ్బైనా సెల్స్లో వస్తుంది, ఆ సెల్స్లో కరెక్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ అయి తీరాలి. ఓకే. మరి ఊబకాయం ఒకటి ఉంటుందండి. ఊబకాయం అంటే మనకి ఒబిసిటీ కూడా రెక్టిఫై చేయగలం. చేస్తామండి. వాళ్ళు ఎక్కువ తెలియకుండా తింటారు, లేకపోతే తినకపోయినా లావ్ అయిపోతుంది అంటున్నారు. ఇప్పుడు బయట చూడండి, మట్టిలో వర్షం వచ్చింది, వర్షం రాగానే బుడదగా అయిపోతుంది. ఇప్పుడు డ్రై మట్టి తీసుకొని ఇంత మట్టి తీసుకొని కొలిసారు అనుకోండి, ఎంత ఉంటుంది? 100 గ్రాములు అనుకోండి. ఈ వాటర్ పడిపోయినాక ఇంత మట్టి తీసుకొని కొలిస్తే అది 200-300 గ్రాములు వెయిట్ ఉంటుంది. వాటర్ ఎక్కువ అయిపోయినప్పుడు బుడదగా ఎలా అయిపోతుందో బయట, అలాగా మన బాడీలో అయిపోతుందండి. అలా బాడీలో అయిపోయినప్పుడు అది ఉపకాయంగా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? వాటర్ ఎనర్జీకి సపరేట్ చేయాలి, ఎర్త్ ఎనర్జీకి సపరేట్ చేయాలి. ఈ ఫుడ్ తినే మెథడాలజీ మార్చాలి. వాళ్ళు ఏం పసులు ఉండక్కర్లేదు, ఏమి డైట్ అక్కర్లేదు. ఇది ఫాలో చేస్తే చాలండి. మీరేం చెప్తే చేస్తే సరిపోతుంది, ఇంతే సరిపోతుంది. ఇప్పుడు నేను 50 కేజీసే ఉన్నానండి. నేను అన్నీ తింటాను, నాకు నచ్చినవి అన్నీ తింటాను, నాకేం రెస్ట్రిక్షన్స్ ఉండదు. బాగా నవ్వులు తింటాను. ఒక జ్యూస్ ఇచ్చారన్నా కూడా నాకు అరగంట పడుతుంది తాగడానికి. జ్యూస్ కూడా ఇంత గ్లాస్ అయినా నెమ్మది కాఫీ తాగినట్టే తాగుతాను నేను. అంతే. అలా తిని అలా తాగి అలవాటు అయిపోయింది. 20 years పైన నాకు అలా అలవాటు అయిపోయింది. తగ్గించగలరు? డెఫినెట్గా. ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే అది కూడా పక్కన పెట్టేది. మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, తగ్గించగలరా? ఇది మోకాలు నొప్పి అయినా, మోకాలు అంటే ఎముకలు కదండి. మీకు ఎముకలు దేనిలో వస్తాయి? వాటర్ ఎనర్జీ. ఓకే. వాటర్ ఎనర్జీ తగ్గిపోయి ఉంటుంది వీళ్ళ బాడీలో. డెఫినెట్గా వాటర్ ఎనర్జీ తగ్గిపోయి ఉంటుంది. వాటర్ ఎనర్జీ ఎందుకు తగ్గింది? ఫైర్ ఎనర్జీ పెరిగిపోయి ఉంటుంది. పొయ్యి మీద నీళ్ళు పెట్టేసి వచ్చి మర్చిపోయాం, నీళ్ళంతా ఎవాపరేట్ అయిపోతాయి కదా. అలాగే ఫైర్ ఎనర్జీ ఎక్కువైపోయి వాటర్ ఎనర్జీ తగ్గిపోయి ఉంటాయి వీళ్ళ బాడీలో. అప్పుడు ఏమవుతాయి? అవి ఆటోమేటిక్గా దానికి కావాల్సిన ఫుడ్డే లేదు, వాటర్ ఎనర్జీ లేదు. కాబట్టి వాటర్ తాగడం గురించి మాట్లాడలేదు, ఎనర్జీ గురించి మాట్లాడతాం. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మోకాళ్ళ నొప్పే కాదండి, బోన్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా, తల నుంచి కాళ్ళ దాకా బోన్లో ఏ జాయింట్లో ప్రాబ్లం వచ్చినా సరిపోతాయి. డాక్టర్ మనకి చెప్తారు, మీకు తెలిసిపోతుంది. వాళ్ళే టెస్టులు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నడవకుండా వచ్చారండి, నడవలేక వాళ్ళకి నడవడం తెలుస్తుంది కదా. ఓకే అండి. ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు సమస్య మధ్యకాలం ఎక్కువైంది. అవునండి. ఉమా వెంకటేష్ గారు విన్నారు మీది అంటే రకరకాల. పూర్వం అయితే ఉద్రబాబు అంటే ఒకడు 10 మంది 8 మంది 7 సంతానం 9 మంది అలా ఉండేవారండి. మరి ఇప్పుడు చూస్తే పిల్లలు పుట్టలేదు, వాళ్ళకి సంతానం లేని సమస్య మీరు సరి చేయగలరా? కానీ దానిలో చూడాలండి, చూస్తాం. ఫిజికలీ ఉందా, ఎమోషనలీ ఉందా, మెంటలీ ఉందా, ఇంటలెక్చువలీ ఉందా, స్పిరిచువలీ ఉందా, ఆస్ట్రలాజికలీ ఉందా. ఓకే. మన ఆస్ట్రలాజికల్ కూడా కరెక్షన్ అవుతాయి అందులో. అంటే వాళ్ళని అబ్జర్వ్ చేసి టెస్ట్ చేసి అవును వాళ్ళు బ్యాలెన్సింగ్ చేస్తామండి. వాళ్ళకి డెఫినెట్గా బ్యాలెన్సింగ్ అయిపోయిందంటే ఇద్దరికి బేబీ పుడుతుంది.
వీడు పుడితే చక్కగా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. అవకాశం ఉంది 100%. పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా మీ దగ్గరికి వస్తే అది పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. వాళ్ళు మందులు వాళ్ళు వాడుతున్న వాళ్ళు వాడుకుంటూ ఉండండి. ఇది ఎనర్జీ కరెక్ట్గా ఆ మందులు కడుపులో వేస్తారు కదా, ఆ కడుపు అనేది ఎనర్జీ సరిగ్గా లేదు కదా, మట్టి సరిగ్గా లేదు కదా, రాళ్ళు రప్పలుగా ఉన్నాయి, దాన్ని మట్టిగా చేస్తాను నేను. మట్టిగా చేసినప్పుడు మీరు ఏం వాడుతున్నారో అది పనిచేస్తుంది. ఫస్ట్ ఇప్పుడు మొక్కలు పెరగాలంటే మట్టి కావాలి, ఆ మట్టి అలాగే బాడీలో వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే ఒక కావాలి, ఆ ఎనర్జీ మనం కరెక్షన్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ మందులు వాడుతున్నా అది పనిచేస్తుంది. లేదు నేను మందులే వాడట్లేదు మీ దగ్గరికే ఫస్ట్ వస్తున్నా అంటే ఇంకా మంచిది, చేసేయచ్చు. ఏం మందులు లేకుండా చేయొచ్చు. ఓన్లీ ఆహారం టైమింగ్ 7 to 7:30, 11 ఇంతే ఆహారం చూసుకోవాల్సింది. మళ్ళీ ఈవినింగ్ ఏమో 6 to 7 లోపల తినేయాలి. ఓకే అండి. కొంతమంది ఏంటంటే శృంగార సమస్యలు ఉన్నాయని చెప్తుంటారు, భార్యతో సరిగ్గా ఉండలేదండి, లేకపోతే ఎక్కడో మైండ్ పెట్టుకుంటాడు, నా పక్కన ఉంటాడు కానీ ఆ అమ్మాయి చెప్తుంటుంది మరి పక్కన ఉంటాడు, నా మీద ధ్యాస ఉండదు, ఎక్కడో పెడతాడు, ఏంటో ఆలోచిస్తుంటాడు, నాతో గడపడం అని చెప్తుంటుంది. అటువంటి శృంగార సమస్యలకు కూడా మీరు చేస్తామండి పరిష్కారం. అంటే వాళ్ళకి శృంగార సమస్యలు వాళ్ళకి తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది, ఎనర్జీస్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది, ఎనర్జీ ప్రాబ్లం ఏంటని తెలుస్తుంది, ఎనర్జీ ప్రాబ్లం ఏంటి అని తెలుస్తుంది, ప్రాబ్లంకి ఎనర్జీ ప్రాబ్లం ఏంటని తెలుస్తారు, ఏంటని తెలిసిపోతుంది. అప్పుడు తెలిసిన ఆ ఎనర్జీని మనం సరి చేసామంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లం కొంచెం కొంచెంగా అరికడతాయి. నాకు నేను ఈరోజు వచ్చాను నాకు రేపు మారిపోతుందా అంటే అలా కుదరదు. ఇప్పుడు ఇన్స్టెంట్గా పెయిన్ ఏదైనా ఉందనుకోండి, ఇన్స్టెంట్గా పెయిన్ తగ్గిపోతాయి. అంటే మోకాళ్ళ నొప్పి అంటే ఉన్న స్టేజెస్ ఉంటాయి కదా వాళ్ళకి, చాలా సివియారిటీ సర్జరీ దాకా వెళ్ళిందా, ఇప్పుడే స్టార్ట్ అయిందా అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళకి రిజల్ట్ వస్తాయి, ముందుగా లేట్గా, అంతే. అయితే ఉమా వెంకటేష్ గారు నాకు అర్థమైంది ఏంటంటే సర్జరీ చేయాల్సి వస్తుంది అనుకోండి, సర్జరీ ఇప్పుడు ఏదో పేగు అంటుకుపోయింది అంటారు, క్యాన్సర్ కణాలు అంటారు, అది ఆ ఆపరేషన్ మాత్రం మీకు దగ్గర ఏం చేయలేరేమో. క్యాన్సర్స్ కూడా మన దగ్గర వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ మీ దగ్గరకు వస్తారు, కొద్దిగా ఉపశమనం ఉంటుంది, ఎనర్జీ మనం బ్యాలెన్స్ చేస్తాం, ఇన్ఫ్లమేషన్ అంతా ఇన్ఫ్లమేషన్ ద్వారా తీస్తాం. ఇన్ఫ్లమేషన్కి రిమూవ్ చేయడానికి ఒక మ్యాట్ ఉంది మన దగ్గర. అందులో ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటండి, సెల్స్ అన్ని ఇన్ఫ్లమేషన్ అయి ఉంటాయి కదా, అది ఏం చేయాలి, అలాంటి వాళ్ళు మట్టిలో నడవాలి, ఒట్టి కాళ్ళతో మట్టిలో నడవాలి, చెప్పులు వేసుకోకుండా. ఆ మట్టితో నిలిచినప్పుడు మదర్ ఎర్త్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని పంపించి లోపల ఉన్న ఈ అన్వాంటెడ్ సెల్స్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది. రోజు 1 hour మట్టిలో నడిస్తే అది చాలండి. అలా నడవలేని వాళ్ళకి మన దగ్గర దానికోసం ఎర్తింగ్ మ్యాట్ అని ఒకటి ఉంది, దాని మీద అలా మనం ట్రీట్మెంట్ చేసినంతసేపు అరగంట దాని మీదనే ఇలా కాలు పెట్టేస్తాం అనమాట. కాలు పెట్టేసి కూర్చుంటారు దానిలో, ఒక పక్క ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది, ఒక పక్క మ్యాట్ ద్వారా లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. అయితే మీకు మానసిక సమస్యలు ఉన్నాయనుకోండి, మానసిక సమస్యలు కూడా మీకు రావచ్చు. అంటే ఇప్పుడు సర్జరీ తప్ప, ఇప్పుడు కాలు యాక్సిడెంట్లో కాలు కట్ అయిపోయింది అనుకోండి, దాన్ని మీరు ఏం చేయలేరు, కానీ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ మీకు వస్తే కొద్దిగా తొందరగా ఉపశమనం దొరుకుతుంది, తొందరగా రికవరీ అవుతారు. ఏదో కాలు యాక్సిడెంట్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అది తీసుకుంటూ మీ దగ్గర కూడా వస్తే ఇంప్రూవ్మెంట్ తొందరగా వస్తాయి వాళ్ళకి, ఇంప్రూవ్మెంట్ తొందరగా ఉంటుంది, అంతా కూడా మనశ్శాంతిగా ఉంటుంది. అవునండి. చాలా అంటే అన్నీ మారుతుందండి, మన స్కిన్ మారుతుంది, మనం ఇది మారుతుంది, మన బాడీలో అన్నీ మారుతాయి. మనకి ఏదన్నా మైనసెస్ ఉంటాయి కొన్ని, అది మనం బయట చెప్పుకోలేనివి ఉంటాయి, అవి కూడా మనలోనే చేంజెస్ వస్తాయి. అదండి. అంటే ఎన్నాళ్ళు రావాలి అనే దానికి ఆన్సర్స్ లేవండి, వాళ్ళకి ఉన్న ప్రాబ్లంను బట్టి తొందరగా లేట్గా అది అవుతాయి. ఇప్పుడు నాకు అర్థం, ఒక మురికి ఒక నీరు ప్రవహిస్తుంది అనుకోండి ఏదో కాలంలో, ఎక్కడో ఒక అడ్డుకట్ట పడింది అనుకోండి, ఏదో అడ్డుపడితే ఆగిపోద్దండి, ఫ్లో ఆగిపోతుంది, దాన్ని తీసేసి అనుకోండి మళ్ళీ పొలానికి నీరు వెళ్ళిపోతుంటాయి. అంతే అంతే, కరెక్ట్గా. సేమ్ మీరు ఏంటంటే మీరు గ్రహించుకుని వాళ్ళ యొక్క నాడీ మండలం పల్స్ బ్యాలెన్సింగ్ చేసేసి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అవునండి, అంతే. అంటే వాళ్ళు ఓపిక్గా మీకు రావాలి, ఓపిక్గా రావాలి. అంటే రోజు రాని అవసరం లేదండి. ఈ ట్రీట్మెంటే ఇప్పుడు నేను చేశాను పని, ఒక నాడి బ్యాలెన్స్ చేశాను, అది ఎలా జరుగుతుంది అని చెప్పడానికి మనం ఒక 5 రోజులు మినిమం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ఎంతసేపు ఒక రోజు రమ్మంటారా? లేదండి, 20 minutes అండి, అంతే. 20 minutes వారానికి ఒక రోజు, అందుకే 5 రోజులను పెట్టకుండా వారానికి ఒక రోజుని పెట్టాను. వీక్లీ వన్స్ వస్తే చాలు 20 minutes. ఓకే. ఫస్ట్ టైం మాత్రమే ఎంటీ స్టమక్లో రావాలి, తర్వాత ఎంటీ స్టమక్ అక్కర్లేదు. ఫస్ట్ టైం మాత్రం ఎంటీ స్టమక్లో రావాలి.
ఓకే 20 మినిట్స్. అది ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న కడుపులో ఈ బిడ్డ పడినప్పుడు ఎలా ఉంది ఎనర్జీస్, ఎలాంటి ఎనర్జీస్తో ఉత్పత్తి అయింది. ఇప్పుడు మన కుమరోళ్ళు ఉన్నారు, మట్టి పాన చేస్తున్నారు, చేసేటప్పుడు మట్టి చేసేటప్పుడు వాళ్ళకి తెలుస్తాయి ఎంత నీళ్లు పోయాలి, ఎంత గాలి కొట్టాలి, ఎంతసేపు ఎండలో పెట్టాలి, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. పాట మేకర్ కుండలు తయారు చేసి ఆయనకున్న ఎక్స్పర్ట్ మనకు రాదు కదా, మనం ఆ టెక్నిక్ గా చేస్తారు అది. అదే ఇప్పుడు దానిలో నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, అది షేప్ రాదు. ఎండలో ఎక్కువసేపు పెట్టారనుకోండి క్రాక్ వచ్చేస్తాయి. అలాగా వీళ్ళు మనం ఇప్పుడు మన అమ్మ నాన్న కడుపులో నుంచి వచ్చేటప్పుడు మనం ఉత్పత్తి అయినప్పుడు అప్పుడు మన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఫస్ట్ టైం ఎంటీ స్టమక్లో రమ్మంటాం వస్తారు. చాలా మంచి, అంటే వాళ్ళు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు మా ఉమా వెంకటేష్ డాక్టర్ గారి దగ్గరికి వస్తే చాలా సింపుల్ 20 మినిట్స్ ట్రీట్మెంట్, వారానికి ఒకసారి రావాలి. వస్తే నాడీ బ్యాలెన్సింగ్ అంటే మీకు పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. చాలా మంచి విషయాలు చెప్పారు ఉమా వెంకటేష్ గారు. చాలా నిజంగా దేవుడు మీకు ఇచ్చిన అనుగ్రహంతో ప్రజలకి సేవ చేసినట్టుగా నాకు అనిపిస్తున్నాను. ఇదండి డాక్టర్ ఉమా వెంకటేష్ గారు, అంటే పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం.